మనం జస్ట్ క్విక్ రివ్యూ మళ్ళీ ఒకసారి అంటే జస్ట్ అంటే ఈ వారానికి మాత్రమే ఇలా రివ్యూ ఇస్తాను. ఎందుకంటే ఒకసారి జస్ట్ కోసం మనము యాక్ట్స్ని హోల్ ఎన్టీలో మనం చూస్తున్నాము. హోల్ ఎన్టీలో మనము ఆ, మనము ఎలా చూడగలము అనేటువంటిది మనము మీకు బ్రీఫ్గా జ్ఞాపకం చేశాను. దాని తర్వాత ఎవ్రీ వెడ్నెస్డే 1 అవర్ అనుకున్నాము. దాని తర్వాత ఎందుకు యాక్ట్స్ ఒకటే అని అంటే అపోస్తుల కార్యాలు అన్ని ఆ, చాలా ప్రారంభాలు ఉన్నాయి మనకి. ఆ ప్రారంభాల వల్ల ఎవ్రీథింగ్ బిగినింగ్ అన్నిటికీ యాక్ట్స్లో మనం చూస్తాం కాబట్టి మనము మీ సంఘం కూడా ఫెయిత్ ఇన్ క్రైస్ట్ చర్చ్ కూడా ప్రారంభమైంది. దేవుడు అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళడం కోసం అపోస్తల కార్యాలను పెట్టుకున్నాము. దాని తర్వాత క్రిస్టియన్స్ ఏమీ కూడా ఆమ్, యాదృచ్ఛికంగా ఈ భూమి మీద లేరు అనేటువంటిది మనం చూసాము. దాని తర్వాత చారిత్రక నేపథ్యము, లూక్ని కనెక్ట్ చేయడము, గాస్పెల్స్కి ఎపిసెల్స్కి ఇట్స్ ఎ బ్రిడ్జ్. మనం అది కూడా మనం చూసుకోవడం జరిగింది. సో 1-8 కీవర్డ్స్ చూసాము. ఇది మ్యాప్ మీరు కొంచెం ఆ, ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి అనేది కూడా మీకు నేను జ్ఞాపకం చేశాను. ఈ మ్యాప్ మనకి కొంచెం ఇంపార్టెంట్. అంటే మనం ఆల్రెడీ ఇజ్రాయెల్ మ్యాప్ మనం చూస్తాము. కానీ ఈవెన్ దో మ్యాప్ మనం చూసినప్పటికీ కూడా ఈ మ్యాప్ ఇజ్రాయెల్ మ్యాప్ నుంచి సువార్త ఎలాగ వెళ్ళింది అనేటువంటిది మనము ఈ మ్యాప్లో మనం బేసికల్గా మనం చూస్తాం. అంటే పర్టికులర్గా యాక్ట్స్కి రిలేటెడ్ ఈ మ్యాప్, ఈ 2 స్లైడ్స్ మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ, ఎలా వెళ్ళింది అనేటువంటి దాన్ని మనం చూసాం. దాని తర్వాత ఆ, ఎప్పుడు రాశారు, ఎవరికి రాశారు, దాని తర్వాత ఎవరు దీన్ని ప్రాముఖ్యంగా అందుకున్నారు, ఎవరికి రిసిపియంట్ అనేటువంటిది కూడా చూసాము. దాని తర్వాత కొన్ని కింగ్స్ ఇవన్నీ నేను మీకు చెప్పలేదు, అంటే ఎక్కువ అవుతుందని చెప్పి మీకు జస్ట్ అవుట్లైన్ ఆఫ్ బుక్ ఆఫ్ యాక్ట్స్ మనం చూసాము. దీంట్లో 1-7 మేము బేసికల్గా జెరూసలేంకి రిలేటెడ్. దాని తర్వాత పీటర్ మేజర్ ఉన్న ఆ విషయం ఉన్నది. దాని తర్వాత సమరయ యోదయ ఆ, మనం చూసాము. దాని తర్వాత బుధగంధముల వరకు ఉన్నటువంటి సువార్తకి పౌలు, ఈ 3 అవుట్లైన్స్ మీద మనం వెళ్తాం యాక్చువల్గా. సో మనం ఆల్మోస్ట్ 3 months 12 weeks సెషన్స్ ఇవి. మనము లాస్ట్ వీక్ అనుకున్నాం కదా, ముందుకెళ్ళే కొలది ఎన్ని వీక్స్ మనము డిసైడ్ చేసుకొని ప్లాన్ చేసుకుందాం అనేది. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము 12 weeksకి ప్రస్తుతానికి అనుకుందాం. అటు ఇటు ఒకవేళ తక్కువ ఎక్కువ తర్వాత కూడా మనం చూడవచ్చు. ఓకే, దీన్ని మనం చూసినటువంటి విషయాలు అవుట్లైన్. దాని తర్వాత ఇక్కడి నుంచి బుక్స్ ఏమేమి రాశారో కూడా యాక్ట్స్ మనం వస్తాయి. మీకు ఇంకొక మాట మరొకసారి, అంటే ఇది మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నది ఏంటంటే యాక్ట్స్ కానీ మనము పర్ఫెక్ట్గా అంటే బాగా నేర్చుకోగలిగితే యాక్ట్స్లో ఉన్నటువంటి అన్ని యాక్ట్స్లో ఉన్నటువంటివి ఎవ్రీ చాప్టర్లో ఉన్నటువంటి కీ థాట్ని మనం కానీ ఐడెంటిఫై చేసుకోగలిగితే పత్రికలకి అది నాంది పలుకుతుంది. ఎందుకంటే యాక్ట్స్లోనే మనకి అన్ని విషయాలు బ్రీఫ్ కనెక్షన్స్ అన్ని మనకి మేజర్ పత్రికలు, పౌల్ గారు రాసిన పత్రికలు అన్నిటికీ కూడా మేజర్ థ్రెడ్ లైన్ మనము ఇక్కడి నుంచే మనం చూస్తాం. సో ఇది మీరు బాగా అంటే ద సెన్స్ మనము గుర్తుపెట్టుకోవడానికి ఇదొక మెయిన్ ఉన్నటువంటి ఈ సోర్సెస్ ఇవి. దాని తర్వాత రాజ్యం గురించిన విషయాలు మన శాంతక్క చక్కగా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేశారు. ఇందాక పౌలు 2 సంవత్సరాలు అద్దెంట్లో ఉండి కాపురం ఉండి దేవుని రాజ్యం గురించి ఇచ్చాడు. అంటే ఏ రాజ్యం గురించి అయితే రాయబడిందో శిష్యులు వెయిట్ చేస్తున్నారో అదే రాజ్యం గురించిన అడిగిన ప్రశ్నకి మనము కాలంలో సమయంలో రాజ్యానికి సంబంధించిన విషయాలతోటి ముగింపు మనం చూస్తాం. ఇక్కడ అబ్రప్ట్ గా మీరు ఒకవేళ యాక్ట్స్ ని బుక్ ని ఒక చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేస్తాను, మళ్ళీ ఒకసారి ఇవాళ సిరీస్ ని. ఓకేనా? యాక్ట్స్ బుక్ మనం చూసినప్పుడు చాలా అబ్రప్ట్ గా క్లోజ్ చేసేసినట్టుగా మనం చూస్తాం. ఇందాక మనము యాక్ట్స్ 28 మనం ఆ వర్స్ లో 28 30th చాప్టర్ లో మనం చూసినప్పుడు అడ్డు ఎంత ఉండి క్రీస్తు గురించిన సంగతులు బోధించుచుండెను అనేటువంటి మాట మనం చూసాము. దాని తర్వాత అక్కడ ఒకసారి మీరు కూడా
యాక్ట్స్ బుక్ చూడండి ఒకసారి, లాస్ట్ చాప్టర్కి వచ్చేయండి ఒకసారి. 28 లాస్ట్కి వచ్చేస్తే మనం అందా చూసిన 30, 31 ఇందాక మనం చదివిన స్లైడ్లో ఉన్నది కూడా, పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఉండి కాపురం అన్నాడు. ఆ, మనకి యాక్చువల్గా పత్రికలు ముగింపు మనం చూసినప్పుడు ఆల్మోస్ట్ అన్ని పత్రికలు శుభములు తెలియజేస్తాం. వందనాలు చెప్తారు, పలానా వాళ్ళకి వందనాలు, పలానా వాళ్ళకి వందనాలు, పలానా వాళ్ళకి వందనాలు అంటారు. కానీ లేదా వాళ్ళని అడిగానని చెప్పండి, వీళ్ళని అడిగానని చెప్పండి అని ఉంటది. అంటే మనం పత్రికల్లో తర్వాత మీకు వాళ్ళు మీరు చదివారు కాబట్టి పత్రికల ఎండింగ్ అన్ని కూడా వాళ్ళకి వందనాలు, వీళ్ళకి వందనాలు, వాళ్ళని అడిగానని చెప్పండి, వీళ్ళు ఇచ్చిన వస్తువులు బాగున్నాయి, వాళ్ళు చేసిన పరిచర్య బాగుంది. ఇలాగా పౌలు పత్రికలు కానీ పేతురు రాసిన పత్రిక అంటే వాళ్ళు ఎవరికైతే రాశారో వాళ్ళకి ఆ రీతిగా ఎండ్ చేస్తారు. కానీ యాక్ట్స్ ఎండ్ చేసినప్పుడు చాలా అబ్రప్ట్గా క్లోజ్ చేసినట్టుగా ఉంటుంది. ఎనీ రీజన్స్ ఏమైనా ఉన్నాయా మీకు తెలిసినవి ఏమైనా? ఆ, మీరు మంచి ట్రై చేశారు. ఆ, కానీ ఆ, నేను కూడా యాడ్ చేసేస్తే క్లోజ్ చేసేద్దాం, అంటే క్వశ్చన్ క్లోజ్ చేసేయచ్చు. ఆ, అన్ని లెటర్స్లోని ముగింపు మనకి మంచి గ్రీటింగ్స్ ఇస్తాడు, దాని తర్వాత థ్యాంక్స్ గివింగ్ చెప్తాడు, దాని తర్వాత ఆల్మోస్ట్ బ్లెస్సింగ్ తోటి, అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక అని క్లోజ్ చేస్తాడు. ఎనీ పత్రిక మనం చూస్తే అపోస్తుల పత్రిక, సారీ పౌలు గారి పత్రికలు కానీ ఎవరైనా, ఓకే. యాక్ట్స్ మనకు అబ్రప్ట్ గా క్లోజ్ చేయడానికి, యాక్ట్స్ వాజ్ నాట్ క్లోజ్డ్, ద బుక్ వాజ్ నాట్ క్లోజ్. ఎందుకు క్లోజ్ అవ్వలేదు అని అంటే, ఆయన ఇంకా అప్పటికి చనిపోలేదు ఒకటి. రెండోది ఏంటంటే, యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ బుక్ తోటి ఎండ్ అయింది కానీ బట్ ద గాస్పెల్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. సో అది నేనే అంటే 4 సువార్తలు, ఒకటి మత్తయి, మార్కు, లూకా సువార్త, యోహాను సువార్త, 5వ సువార్త నేను, అంటే ఇన్ ద సెన్స్ నేను అంటే మీరు, ఎవరికి వాళ్ళు మాట మనం, అంటే మనం అన్ని పుస్తకాల్లోకి రాయరు కానీ మనం స్టిల్ ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. అంటే యాక్షన్, ద గుడ్ న్యూస్, ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ అనేటువంటిది స్టిల్ అవుతానే ఉంటుంది. ఎప్పటి వరకు అవుతుంది అని అంటే, ఆయన రాకడ వరకు కూడా ఇది జరిగేటువంటిది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండోది ఏంటంటే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనము యాక్ట్స్ అక్కడ కూడా అబ్రప్ట్ గానే క్లోజ్ అయింది. ఎందుకు క్లోజ్ అయిందంటే ఇంకా బుక్స్ ఉన్నాయి ఎదురు, ఇంకా రాయవలసినవి. యాక్ట్స్ అనేది మనం మీకు ఇంతకు ముందు ఫస్ట్ స్లైడ్ లో మీకు నేను చూపించింది ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ స్లైడ్ మీకు చూపించిన విషయాలు, మేజర్ గా మనం చూసిన విషయాలు, యాక్ట్స్ అనేటువంటిది అంటే యాక్ట్స్ కి, లెటర్స్ కి బ్రిడ్జ్ కాబట్టి, ఈ బ్రిడ్జ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అవుతానే ఉంది, ఇంకా స్టిల్ అవుతానే ఉంటుంది. ఎందుకు అవుతుంది అని అంటే, మనం ఉన్నాం దాంట్లో అని. ఎందుకు? ఆ గాస్పెల్ మనం ప్రొక్లెయిమ్ చేయవలసిన నీడ్ ఉంది. అందుకనే 5th గాస్పెల్ ఎవరైనా ఉన్నాము అని అంటే అది మనమే. అంటే మీ ప్లేస్ లో మీరు, నా ప్లేస్ లో నేను, మనము ఉన్నాము అనేటువంటిది మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకేనండి. ఓకే, నైస్. అంటే మంచి ఆన్సర్ చెప్పారు, అంటే మీరేం తప్పు చెప్పలేదు, మీరు మీ ట్రయల్స్ అన్ని బాగానే వేశారు. చాలా ఆ, మనము మంచి కనెక్షన్స్ లోకి మనం ఆ, వెళ్తున్నట్టే. ఓకే, ఇప్పుడు మనము కొంచెం ముందుకెళ్దాం ఈవేళ. సంఘం యొక్క పుట్టుక, మొదటి అధ్యాయము మీరు, అంటే మొదటి అధ్యాయము మనం ఏం వదిలిపెట్టేయట్లేదు. మీరు ఒకవేళ మొదటి అధ్యాయం మీ బైబిల్లో మీరు చూస్తే, అక్కడ మనము ఏం చూస్తాము? మొదటి అధ్యాయంలో, అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయంలో చిన్న బిట్ ఉంది, అది కూడా మీరు కనెక్ట్ చేసేసి నేను రెండో అధ్యాయంలోకి వెళ్ళిపోతాను. ఓకే, మొదటి అధ్యాయంలో మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఏం చేస్తున్నారు అని అంటే, వారు తేరి చూస్తున్నారు. ఆయన ఆయన మధ్యాకాశానికి వెళ్తూ, అంటే ఆకాశానికి వెళ్తున్నప్పుడు ఆ చూడండి మీరు, అపోస్తల కార్యాల గ్రంథము చూస్తే 12వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 12వ వచనం. మీ బైబిల్స్ మీరు తీసి ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేము తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంగా ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలో ఎక్కిపోయి, వారు ఎవరనగా పేతురు, యోహాను శిష్యులు చూశారు. ఆ కాలం మంది ఇంచుమించు 15వ వచనంలో, ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, పేతురు వారి మధ్య నిలిచి, సహోదరులారా, యేసుని పట్టుకుని వారిలో త్రోయ చూపిన ఎడమ. దాని తర్వాత వారు పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఆ మాట మనకి చాలా ఎక్సలెంట్ గా ఉండేటువంటి మాట ఏంటంటే, వారు పరిశుద్ధాత్మతో నింపబడాలి,
పరిశుద్ధాత్మ మీ మధ్యలోకి వస్తాడు. దాని తర్వాత ఆయన మీరేమైతే చేయాలో మేడగది దగ్గర మీరు కనిపెట్టండి అని ఆల్రెడీ అన్ని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, ఆ పండుగ దినమున వారు ఏం చేస్తున్నారు, ఈయన వెళ్ళిపోతున్న విషయం చూసినప్పుడు ఆయన అలా తేరి చూస్తుంటారు. అప్పుడు అంటారు, అక్కడ ఏమంటారంటే, మీరెందుకయ్యా దేవదూత వచ్చి కనబడదు, ఎందుకయ్యా మీరు అలా చూస్తున్నారు? ఆ ఎలాగైతే ప్రభు పైకి వెళ్ళారో అలాగే మరి ఆయన దిగి వస్తారు. మీరేమి కంగారు పడవలసిన అవసరం లేదు. అంటే ఒక విధంగా శిష్యులు అక్కడ ఉన్న వారందరూ టోటల్‌గా దే లాస్ట్ దేర్ హోప్. అయిపోయింది పరిస్థితి అంతా అనేటువంటిది వచ్చినప్పుడు వాళ్ళు టోటల్‌గా హోపు పైకి అలా ఏమైపోయాం మనము? ఏంటి పరిస్థితి? ప్రభువారు వెళ్ళిపోయారు. వాళ్ళు చూస్తూ ఉంటారు అక్కడ. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా అంటే టోటల్‌గా డీలా పడిపోతారన్నమాట. అప్పుడు వారు ఆ మాట చూడండి, 8వ వచనము, 6, 7 వచనాలు ఒకసారి నేను మీకు జస్ట్ జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను. ఆయనను పరిశుధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తినందరు కనుక యెరూషలేములో యూదయ సమరయ దేశంలో దిగును. ఆ మాటలు చెప్పి 9వ వచనం, ఆ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారు కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కప్పు. ఆయన వెళ్ళుచుండగా 10వ వచనం, మొదటి అధ్యాయం 10వ వచనం, వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఉన్నారు? ఆకాశం వైపు చూచున్నారు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిద్దరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పి. యాక్చువల్గా దేవదూత వారికి చెప్పాలా వాస్తవానికి? వాళ్ళకి తెలీదా? ప్రభువారు ఆయన 3.5 సంవత్సరాలు ఆయన వారితోటి ఉన్నప్పుడు ఎంత చక్కగా వారికి అన్ని విషయాలు చెప్పారు. కానీ ఎంతసేపు మానవ స్వభావము, మానవ స్థితిగతులు ఎలాగుంటాయనంటే, భౌతికపరమైన దాని మీద ఎక్కువ ఆధారపడి ఉంటది. సో, భౌతిక పరమైన దాని మీద ఎక్కువ ఎప్పుడైతే ఆధారపడుతుంటాయో, అలా తేరి చూస్తుంటాం. ఏదన్నా సహాయం దొరుకుతదేమో, లేకపోతే అంటే వీరి కాన్సెప్ట్ ఏంటంటే, ఇదేంటి ఈయన ఇక్కడి వరకు ఉన్నారు, మనతోటి ఉన్నారు, ఇప్పుడు ఈయన ఎళ్ళిపోయారు ఎలాగా అనేటువంటిది వారి యొక్క అండర్‌స్టాండింగ్ మాట. అప్పుడు ఆళ్ళు అలా చూస్తూ అయ్యో! అయిపోయింది మా పని అయిపోయింది అని అనుకున్న టైంకి దేవదూత వచ్చి ఏం చెప్తున్నారంటే, ఎలాగైతే వెళ్తారో మళ్ళీ తిరిగి అలా వస్తారని చెప్పి వారు చూస్తారు. మొదటి అధ్యాయంలో వారు ఎవరైతే తప్పిపోయినటువంటి యోధా చనిపోయాడు కదా! ఆ చనిపోయినటువంటి యోధా ప్లేస్‌లో చీటీలు వేసి వారు మరొక శిష్యుని మత్తయిని ఎన్నుకోవడం జరుగుతది. ఇది మనకు మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్. దాని తర్వాత మనము రెండో అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. అంటే ఎక్కువ నీడ్ ఉన్న దగ్గర నేను స్ట్రెస్ చేసి ఎక్కువ ఎంఫసైజ్ చేస్తాను. నీడ్ లేదనేది ఏం లేదు. 28 అధ్యాయాలు అన్నీ నీడే ఉన్నాయి. కాకపోతే మనకంత స్ట్రెస్ లేని ఏరియాని మేము కొంచెం స్పీడ్‌గా నేను మీకు మూవ్ చేసేస్తాను. ఓకేనండి. ఇది సెకండ్ చాప్టరు వెరీ, 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 వెరీ క్రూషియల్ చాప్టర్. ద హోల్ క్రిస్టియానిటీకి సెకండ్ చాప్టరు చాలా క్రూషియల్ చాప్టర్. ఎందుకు క్రూషియల్ అంటున్నాను? మీరు కొంచెం జాగ్రత్తగా ఈ అధ్యాయమును మనము నాకు తెలిసినంత వరకు ఎంత టైంలో అవుతుందో నాకు తెలీదు. టైంలోనే నేను 99 మనం మళ్ళీ మీకు ప్రేయర్ ఉంది కాబట్టి వీలైతే మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. కానీ ఇది సెకండ్ చాప్టరు ద మోస్ట్ క్రూషియల్ చాప్టర్ ఇన్ ద హోల్ బుక్. యాక్ట్స్ అంతట్లోనూ రెండవ అధ్యాయం సంఘము యొక్క పుట్టుక. అంటే సంఘము ఆవిర్భావము, సంఘము అంటే ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది అనేటువంటిది మనం చూసినప్పుడు మేడ గదిలోకి వారు వెళ్తారు. మేడ గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఈవెంట్స్ మనం చూస్తే ఈవెంట్ ఆఫ్ ద పెంటెకోస్ట్ సెకండ్ చాప్టర్ 1-13 వర్సెస్. పెంతెకోస్తు యొక్క సంఘటన అని మనం చూస్తాం. ఎందుకు క్రూషియల్ అని అంటున్నాను అనంటే చాలా ఇంపార్టెంట్. మీరు శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. ఎందుకు క్రూషియల్ అంటున్నాను? ఎందుకు వెరీ, వెరీ ఇంపార్టెంట్ అని అంటున్నానంటే, ఈ అధ్యాయం దగ్గర ఏం జరిగింది అనంటే, సంఘము తర్వాత అక్కడ కాదు. దాని తర్వాత సంఘము ఏమైంది అనంటే, 2 విధానాలుగా ఏమైంది అనంటే, 2 విధానాలుగా విడిపోయింది. ఒకటి పెంతుకోస్తు సంఘము అనేటువంటి తర్వాత అంటే చర్చ్ హిస్టరీలో మనం చూస్తే పెంతుకోస్తు సంఘము అనేది వచ్చేసింది. అంటే ఆ యొక్క సంఘటనను ఆధారం చేసుకొని సంఘం ఏర్పడిపోయింది. అక్కడ సంఘటన ఇవ్వడానికి గల ప్రధానమైనటువంటి కారణము లేతే సంఘటన
దేవుడు చేయడానికి కారణము ఒక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మొట్టమొదటగా సంఘానికి పరిచయం చేయడంలో ఆయన ఉద్దేశం. మళ్ళీ ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. సంఘానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేయడానికి జరిగినటువంటి సంఘటనలో ఆ సంఘటన జరగకుండా ఏం జరిగింది అని అంటే పరిశుద్ధాత్మ సంఘం స్టార్ట్ అయింది. మీకు అర్థమవుతుంది కదా, రెండు డిఫరెన్స్. ఓకేనా? సో అంటే ఆ రెండు డిఫరెన్స్ లోను ఉన్నటువంటి విషయం ఏంటంటే దేవుడేమో తలిచింది ఒకటి, మానవుడేమో జరిగించింది మరొకటి. ఆ జరిగించి ఏమైంది అంటే అక్కడ నుండి భాషలు, వరాలు, ప్రవచనాలు, ఓకే, ఇంకా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘములో జరుగుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఈ రెండవ అధ్యాయం నుంచే ప్రారంభమైంది. సో అంటే ఈ రెండో అధ్యాయంలో నుంచి ప్రారంభము అయిన ఆ సంఘటన మనం చూస్తున్నప్పుడు, అంటే మనము అర్థం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మనకు ఉన్నటువంటి క్లారిటీ ఏమి రావాలి అని అంటే లేఖనాలలో ఏమి రాయబడింది, లేఖనాలలో ఎలాంటి సంఘటన జరిగింది, ఆ సంఘటన నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు గురించి, అంటే పరిశుద్ధాత్మ సంఘము, పెంతుకోస్తు సంఘము స్టార్ట్ చేయడానికే రాయబడిందా, అక్కడ ప్రవచనాలు వచ్చినాయా, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు రాలేడా, వ్రాలితే వారి భాషలు మాట్లాడారా, భాషలు మాట్లాడితే ప్రవచనాలు వచ్చినాయా, ప్రవచనాలు వస్తే దర్శనాలు, కళలు ఇవన్నీ వచ్చినాయా, ఇవన్నీ వస్తే నిజంగానే మరి మన సంఘాల్లో ఇది ఎందుకు చేయలేకపోతున్నాము కొన్ని సంఘాల వాళ్ళు అనేటువంటిది మనకి పెద్ద ప్రశ్న అన్నమాట. ఆ ప్రశ్ననికి మనము ఆ సమాధానము ఏం చేయగలము, ఏం ఇవ్వగలము అని అంటే మనకు ఇవ్వగలిగేది ఒకటే. మనకు తెలిసింది, మనకు చేయగలిగేది ఏంటంటే లేఖనాల్లో అలాగే ఉందా, ఒకవేళ లేఖనాల్లో అలాగే ఉంటే మనం ఇప్పుడు భాషలు మాట్లాడట్లేదా, భాషలు మాట్లాడేవారు అందరూ మంచోళ్ళ, అంటే నిజమైన భక్తుల, మాట్లాడలేని వాళ్ళు అయినటువంటి మనము అయ్యో మనము భక్తి సరిగ్గా చేయట్లేదా, మనం పరలోకానికి వెళ్ళమా, అంటే వాళ్ళేమో మనం భాషలు రాకపోతే పరలోకానికి వెళ్ళని అంటున్నారు, మనకేమో భాషలు రావట్లేదు, మరి భాషలు రాకపోతే మనం పరలోకానికి వెళ్ళకపోతే ఎలాగా, ఇలాంటివి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు, అనేక రకాలైనటువంటి సమాధానాలకి ఈ అధ్యాయమే నాంది, పునాది. అన్నీ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండింగ్లో పెంతుకోస్టల్ కానీ కరిస్మాటిక్స్ కానీ ఇప్పుడు ఏది ప్రారంభమైనా ఇంకా రాబోయే దినాల్లో ఆయన రాకడ ఆలస్యమైతే ఇంకా అనేకమైన సిద్ధాంతాలు రావడానికి కూడా కారణం రెండో అధ్యాయం. ఎంత ప్రాముఖ్యమైందో ఇప్పుడు మీకు నేను ఇంకా అధ్యాయంలోకి వెళ్లకుండా ఇన్ని విషయాలు చెప్పాను. ఓకే, చాలా చాలా మనము అంటే అందులోకి వెళ్ళిన తర్వాత ఇంకా మనం చూస్తాము. మీకు ఒక అవేర్నెస్ని నేను క్రియేట్ చేయడం కొరకు నేను అవంతా చెప్పుకొని వచ్చాను. ఓకే, ఇప్పుడు మనం అధ్యాయంలోకి వెళ్దాం. అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మీరు కొంచెము నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి, జాగ్రత్తగా వింటే వినండి. అది ఆల్రెడీ రికార్డ్ అవుతుంది, మళ్ళీ యూట్యూబ్లోకి వస్తుంది కాబట్టి మీరు మళ్ళీ కూడా వినొచ్చు. ఓకే, సో కాబట్టి మీరు కొంచెం శ్రద్ధగా విన్నాం. ఓకే, ఇప్పటి వరకు మీకు నేను చెప్పిన సెకండ్ చాప్టర్కి ఇంట్రడక్షన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆ ఇంట్రడక్షన్లో నుంచి మనం ఇక్కడికి వస్తున్నాం. ఫస్ట్ది పెంతుకోస్తు సంఘము యొక్క ఆవిర్భావమా లేకపోతే సంఘటన. చూడండి, రెండంటికున్న తేడా. ఆవిర్భావం అంటే ఆరిజిన్ ఆఫ్ పెంతుకోస్టల్ చర్చ, లేకపోతే ఓన్లీ ఇట్స్ అన్ ఈవెంటా ఒకటి. రెండోది మనము ఏం చూస్తాము అని అంటే రెండోది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దట్ ఈవెంట్ బై పీటర్. అంటే అది జరిగినటువంటి సంఘటనను పేతురు చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఆ వివరించేటువంటి ఆ సంఘటన ఏమై ఉన్నది అనేటువంటిది కూడా మనము మనము జ్ఞాపకం చేసుకుంటాం. దాని తర్వాత మూడోది మనం చూస్తే ఎఫెక్ట్ ఆఫ్ దట్ ఈవెంట్, ఆ సంఘటన యొక్క ప్రభావము. అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం మనం, అంటే అలా జరిగిన తర్వాత పెంతుకోస్తు సంఘం స్టార్ట్ అయిపోయిందా, ఒకవేళ పెంతుకోస్తు సంఘమే స్టార్ట్ అయిపోతే భాషలు, వరాలు, దాని తర్వాత ప్రవచనాలు, దాని తర్వాత దర్శనాలు, కళలు, దాని తర్వాత ఇవన్నీ దాని యొక్క ఎఫెక్టేనా, అంటే అది ఆ ఎఫెక్ట్ ఇచ్చిందా, నిజంగా ఆ వచనాలు అవే ఉందా, అలాగే ఉందా, ప్రజలు ఇప్పుడు అనుకున్నట్టుగానే ఉందా అనేది కూడా మనం చూస్తాం. అంటే మనకి అన్ని వాటికి రూట్ మనం ఎక్కడి నుంచి చూడగలము, వాళ్ళకి రూట్ అదే వచ్చింది. ఎవరి నుంచి, ఒకవేళ తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు
ఉన్నవి అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినవి? అక్కడి నుంచి వచ్చినవి. ఎక్కడి నుంచి? లేఖనాల్లోంచే. వారి బైబిల్ ఇదే, మన బైబిల్ ఇదే. ప్రాబ్లం ఏంటనంటే బైబిల్ ఒకటే, కానీ అదే బైబిల్లో నుంచి వారేమో ఒక రకమైనటువంటి ఆ సిద్ధాంతాన్ని వారు తీసుకొచ్చారు. అదే బైబిల్ నుంచి మనం చదువుతుంటేనేమో మనకి అది భాషలో కాదు, అది ప్రవచనం కాదు, అవేమి వరాలు కాదు, సంఘ స్థాపన అని మనం అంటున్నాం. సో ఒకే బైబిల్ నుంచి ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, ఎలా మిస్అండర్స్టాండ్ జరిగింది, ఆ మిస్అండర్స్టాండ్ అవ్వడానికి కల కారణాలు ఏమైనా మనము కొంచెం ఏమైనా ఐడెంటిఫై చేయగలమా అనేటువంటి దాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం ఈ వారం. అంటే ఇవాళ నాకున్న టైంలో ఆ, ఆ, మనము ఒకవేళ మ్యాక్సిమం వెళ్ళిపో టైం అవడానికే చూస్తాను. ఎవరైనా రెండో అధ్యాయం చదువుతారా? కొంచెము ఒక 3-4 వచనాలు ఒకసారి, ఒక ఇద్దరు కానీ అలా చదవండి ఒకసారి దయచేసి. రెండో అధ్యాయము మొదటి 4 వచనాలు ఒకరి తర్వాత ఒకరు చదివిన తర్వాత మళ్ళీ అదే 4 వచనాలు మళ్ళీ ఇంకొకరు ఇద్దరు చదవండి. ఓకే, యా. పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియున్నంత ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పెంతెకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద మ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. యా చాలు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది ఈ ఈ ప్యాసేజ్ మనం చూసినప్పుడు, అంటే నేను మీకు ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా ఇంపార్టెంట్ దగ్గర కొంచెం ఎక్కువ వెళ్తాను, కొంచెం తక్కువ ఇంపార్టెంట్ దగ్గర స్పీడ్గా వెళ్ళిపోతాను. ఇక్కడ మనము ఈ ప్యాసేజ్లోకి రాకముందు అక్కడ ఉన్నటువంటి ఇందాక మనం ఆల్రెడీ చదివింది ఏంటంటే, వారు మేడగదిలోకి వెళ్ళాలని, అక్కడ పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టాలని యేసు ప్రభువే శిష్యులకు చెప్పాడు. ఇది ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్ ఇది. మనము అంటే జాన్ 17 చాప్టర్ తర్వాత జరిగినటువంటి ఈవెంట్స్ లో కూడా మనం చూస్తాము. ఇక్కడ కూడా ఉంది మనకి, ఏది 14వ వచనం దగ్గర నుంచి కూడా మనం చూస్తే కూడా ఆయన ఎలాగైతే పోగొట్టుకున్నారు, ఇవన్నీ కూడా మనము అక్కడ ఉన్నదే. వాళ్ళు అలాగే వెయిట్ చేస్తున్నారు మేడగదిలో. పెంతుకోస్తు పండుగ దినమున, పెంతుకోస్తు పండుగ అనగానే మనము అంటే డేస్ కౌంట్ చేసుకున్నప్పుడు 49 అలాగ వస్తుంది, 50లోకి ఒక తగ్గించి. ఓకే, ఇది వీళ్ళు ఇప్పుడు 4 వచనాల్లో ఏమున్నది అని అంటే, వారందరూ ఇంకోసారి ఆ పెంతుకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి వా అకస్మాత్తుగా వారి కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. అన్య భాషలు, పరిశుద్ధాత్మ నింపుదల, అగ్ని జ్వాలలు, ఇవన్నీ ఈ వచనాలను ఆధారం చేసుకొని మొత్తము అంతా గలిబిలైపోయింది మన పరిస్థితి. ఓకే, సరే, ఎలా గలిబిలైంది ఏంటనేది మనం చూద్దాము. ఓకే, అంటే సంఘంలో ఏమవుతుంది? మొదటి వచనము, మొదటి 13 వచనాలు పెంతుకోస్తు సంఘటన, ఈవెంట్ ఆఫ్ ద పెంటుకోస్ట్. సెకండ్, ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దట్ ఈవెంట్. అంటే అలా జరిగిన తర్వాత పీటర్ లెగిచి, అక్కడ జరిగిన తర్వాత ఏమైందని అంటే వాళ్ళందరూ తాగేశారు, వీళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికి చాలా స్పష్టంగా తెలిసినట్టుగా మనం లేఖనాల్లో మనం చూస్తాం ఇంకొంచెం సేపులో. మూడో అవుట్లైన్ ఏంటంటే, ఈ ప్యాసేజ్ సెకండ్ చాప్టర్కి 3 అవుట్లైన్లు. మూడో అవుట్లైన్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ దట్ ఈవెంట్. అంటే ఏమి ఎఫెక్ట్, ఆ సంఘటన ఎలాంటి ప్రభావం ఇచ్చింది, నిజంగానే అది భాషల వరం అయిందా, నిజంగానే అది ప్రవచనాల వరం అయిందా అనేది. ఇప్పుడు మీరు ఇందాక నేను ఇద్దరు ముగ్గురిని ఎందుకు చదువుతున్నాను, నేను ఎందుకు చదివాను అని అంటే, ప్యాసేజ్ ముందు ఎప్పుడైనా కూడా మనం ఇంటర్ప్రిట్ చేస్తున్నాము, ప్యాసేజ్ని మనం ఎప్పుడైనా కూడా
మనము ఆ ప్యాసేజ్ని వాక్యం చెప్పడానికి కానీ మనం చదవడానికి కానీ ఎప్పుడైనా కూడా మనము ఒక ప్యాసేజ్ నుంచి ఇంటర్ప్రిట్ చేస్తున్నామని అంటే ఆ ప్యాసేజ్కి ఒకటికి 5-6 సార్లు చదవడం అనేది చాలా మంచి అలవాటు. ఎందుకంటే ఆ చదువుతున్నప్పుడే మనకి చాలా విషయాలు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనండి. దాని తర్వాత ఆ ప్యాసేజ్ చూడండి. ఇప్పుడు ఇక్కడ మొదటి భాగంలో ఉన్నాం మనము. ఇక్కడ కొంచెము మీరు నా రెడ్ లెటర్స్ ఐడెంటిఫై చేయాలి. మీకంటే స్లైడ్లో మీకు ఇందాక ఆల్రెడీ చదివాము 1 నుంచి 4 వరకు 2 సార్లు చదివాము. నేను ఒకసారి చదివాను, 3 సార్లు చదివాను. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేయవలసింది ఏంటంటే పెంతుకోస్తు దినము వచ్చినప్పుడు, ఓకే, అక్కడ ఏం జరుగుతుంది అని అంటే అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని వంటి కిందకు వచ్చేసేయండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి. ఓకేనా. వంటి నట్లు అంటే ఏంటనంటే మనకి సింపుల్ అండర్స్టాండింగ్, మీకైనా ఊరికైనా తెలిసిపోద్ది ఏంటంటే అది కాదు, అలాంటిది అని అర్థం. ఓకేనండి. నా కొడుకుని చూశారనుకోండి, మీరు నన్ను చూశారు, నా కొడుకుని కూడా మీరు చూశారనుకోండి. అప్పుడు మీరు ఏమంటారు అని అంటే, నా కొడుకుని చూసిన తర్వాత లేకపోతే నా కూతుర్ని మీరు ఒకవేళ చూస్తే, నా కూతురు లేదు, ఒకవేళ చూస్తే ఏమంటారు మీరు అని అంటే, అరే అచ్చం వాళ్ళ నాన్న వంటి రూపం అండి ఏమిది అని అంటారు కదా. లేదా అచ్చం అరే వాళ్ళ అమ్మ ముఖం లాంటిదే ఉందండి అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, వంటి అంటే ఏంటంటే అలా ఉంది కానీ ఆమె కాదు, నాన్న కాదు. అక్కడ మీకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే నాన్నలాగా ఉన్నాడు, నాన్న వంటి రూపంలో ఉన్నాడు కానీ నాన్న కాదు, నాన్న ఆల్రెడీ ఉన్నాడు. ఈడెవడు అంటే నాన్నకి కొడుకు ఈడు. అంటే ఈడు ఎలా ఉన్నాడు అంటే వాళ్ళ నాన్నలా, అంటే నాన్న రూపం వంటిలాగా ఉందండి అంటే వంటి అనేటువంటిది ఏంటి అని అంటే అది కాదు. ముందు తెలుసుకోవాలి ఫస్ట్. ఇక్కడే పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసేసారు మనోళ్ళు. ఓకే, సో కాల్డ్ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వలేని విషయాలు ఏంటంటే ఒక పెద్ద గాలి వచ్చేసింది, ఓకే, పెద్ద గాలి వచ్చింది, శబ్దం వచ్చేసింది, అగ్ని వచ్చేసింది. చూడండి, అగ్ని మినిస్ట్రీస్ మీకు తెలుసలేదు అంటే మాకు హైదరాబాద్లో ఉన్నాయి, దాని తర్వాత ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. అగ్ని పరిచర్యలు అంటాడు. ఈ అగ్ని పరిచర్యలు అనేది పాపం వాళ్ళకి అర్థం అవ్వక అగ్ని పరిచర్యలు అని పెట్టుకున్నాం. యాక్చువల్ అగ్ని పరిచర్య ఏంటో మనం చూద్దాం, కొంచెం సేపు వెళ్ళిన తర్వాత చూద్దాం. ఓకే, అగ్ని జ్వాలల వంటి అంటే అగ్ని జ్వాలలు కాదు, ఓకేనా, గాలి కాదు, గాలి వంటి అంటే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అంటే ఆ ధ్వనిని చెప్పడానికి ఎలా చెప్పాలో అనేది మ్యాటర్ అయ్యిండి ఏమవుతున్నారు అని అంటే అక్కడ అలా చెప్తున్నారు. అంటే ఇప్పుడు సింపుల్ అండి ఇది, మీరు కొంచెం నేను ఇంకొంచెం లోపలికి వెళ్తా. ఏంటనంటే అది మనకి అంటే అర్థం అవడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఇది ఒకటి. రెండోది, నేను ఇంకొక మాట చెప్తాను, ఇది ఇంకొంచెం బాగుంటుంది. అది ఎలాగంటే హ్యూమన్ మైండ్, హ్యూమన్ అంటే బ్రెయిన్ కెపాసిటీ చాలా, అంటే మన చిప్పు చాలా చిన్న చిప్పు. ఓకే, దేవుని చిప్పు ఒకవేళ చూడాలంటే చిప్తో పోల్చుతున్నాను నేను, ఏమనుకోకండి, మీకు అర్థమవడానికి మాత్రమే చెప్తున్నానంటే దేవుడు అనంతమైన వాడు, ఇన్ఫైనైట్ అంటాము. మానవుడేమో ఫైనట్, అంటే మానవుడు పరిమితి కలిగిన వాడు. అంటే అపరిమితమైన వాడు పరిమితి కలిగినటువంటి మానవుడితో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ, ఓకేనా, మానవుడికి పరిధి కలిగింది ఏముంది, తెలుగులో 56 అక్షరాలు ఉంటాయి, ఓకేనా, ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ మనం ఎవరైనా మాట్లాడుకోవాలి, నేను తెలుగులో మాట్లాడుతున్నానంటే 56 అక్షరాలను ఉపయోగించి నేను పదాలను కడుతూ నేను మాట్లాడుతున్నాను. అంటే నాలో ఆల్రెడీ అది ఫ్రేమ్ అయిపోతుంది, చిన్నప్పుడు నేర్చుకున్నాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. సేమ్ ఒకవేళ ఇంగ్లీష్లోనే మాట్లాడవలసి వస్తే నేను 26 అక్షరాలను వాడుకొని నేను ఫ్రేమ్ చేసుకుంటాను నా సెంటెన్సెస్ అన్నీ కూడా. సో అంటే దాని అర్థం ఏంటంటే పరిమితి కలిగినటువంటి మానవుడిక జ్ఞానానికి హద్దు ఉంది, అంటే అక్షరాలిక హద్దు ఉంది. అదే దేవుడే మాట్లాడాలైతే ఒకవేళ దేవుడు భాషతో పని లేకుండా, పదాలతో పని లేకుండా ఆయన ఏదైనా కూడా, ఏ లాంగ్వేజ్ అయినప్పుడు జర్మన్ కానీ ఫ్రెంచ్ కానీ ఒకవేళ అంటే
ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భాష వెనకాల ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి తెలియకుండా ఏమీ లేదు. అంటే హద్దు అనేటువంటిది ఆయనకి లేదు, మనకుంది. అంటే ఇన్ఫైనైట్ అయినటువంటి ఆయనకి, అంటే ఫైనైట్ అయినటువంటి మనకి, ఇన్ఫైనైట్ అంటే ఆయనకి మధ్యలో పెద్ద అగాధం ఉంది వల్ల అర్థం అవడానికి ఏమైంది అని అంటే, ఆయన మానవుడితో మాట్లాడవలసి వస్తే ఒకవేళ ఆయనకి అపరిమితమైన జ్ఞానం ఉంది. ఆ కానీ ఇప్పుడు మాట్లాడాలి అంటే, మానవుడితో మాట్లాడాలంటే పరిమితి కలిగిన అక్షరాల్లోకి వచ్చేయాలి ఆయన. రక్షకుడుగా రావాలి అని అంటే అపరిమితమైన దేవుడు రక్షకుడుగా నీ మధ్యలోకి, నా మధ్యలోకి రావాలంటే ఆయన శరీరాకృతి నీకులాగా నాకులాగా ధరించుకొని రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అపరిమితమైన దేవుడు, హద్దులు లేని దేవుడు, ఎల్లలు లేని దేవుడు, ఆ పరిధులు లేని దేవుడు పరిధిలోకి వచ్చేసాడు. అంటే నీకు అర్థం అవడానికి ఆయన ఒకవేళ ఏంజలిక్ ఫామ్కి వచ్చాడు అనుకోండి, మనకు అర్థమవుతుంది. అందుకని మన పరిధిలోకి, అంటే మన చిప్ సైజులోకి, మన థింకింగ్లోకి ఆయన దిగిపోయాడు, తగ్గించుకొని వచ్చాడు. సేమ్ మాట ఇక్కడ కూడా. వర్డ్స్ ఎప్పుడైతే ఆ ఆయన అపరిమితమైన జ్ఞానానికి మనము అందుకోలేని పరిస్థితుల్లో ఆయన ఏం చేయవలసి వచ్చిందంటే, మన జ్ఞానంలో ఉన్నటువంటి అక్షరాల్లోకి ఆయన తగ్గిపోయాడు. అంటే ఆయన ఎంతో ఏదో చెప్పాలని ఉంది, అది చెప్పడానికి మన దగ్గర అక్షరాలు లేవు, మన చిప్పు సరిపోదు, మన చిప్పు కాలిపోతుంది ఒకవేళ. అందుకని ఆయన ఏం చేశాడు అని అంటే, అది చెప్పడానికి బదులుగా ఏం వాడుతున్నాడు అని అంటే వంటి. అంటే అది చెప్పలేడు, అంటే మనకు అర్థమవుతుంది ఆ భాష. ఆయన ఇంకేదో చెప్పాలనుకున్నాడు, అది చెప్పడానికి మనది సరిపోదు కాబట్టి ఆయన ఏం చేయవలసి వచ్చిందంటే పోలిక చేసి చూపిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశాడు వచనాల్ని, అంటే ఎంత పర్ఫెక్ట్గా, అంటే ఫైనైట్ అయినటువంటి మనకి ఇన్ఫైనైట్ థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమవ్వాల్సి వచ్చిందంటే ఆయన తన పదాలని కుదించుకోవాల్సి వచ్చింది. ఆ కుదించుకునే క్రమంలో ఆ పదాలను వాడుతున్నాడే తప్ప అది కాదని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. వంటి అంటే అలా చెప్పాలనుకున్నాడు, అది ఏదో ఉంది, అది మనకు తెలియదు. కాబట్టి ఆయన ఏం చేయవలసి వచ్చిందని అంటే, ఆయన దానిని లిమిటేషన్స్ చేసుకుంటూ వంటిది, అంటే కనీసము ఈ మానవుడికి, ఈ చిన్న చిప్ ఉన్నటువంటి మానవుడికి అలా చెబితేనే అర్థమవుతుంది అని అనుకున్నాడు. మనోళ్ళు ఏం చేశారు, అది అలా చెప్పిందని అనుకోకుండా అదే అని మొదలుపెట్టారు. అది వచ్చింది ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం. అదే అంటే ఏంటి, అగ్ని వచ్చేసింది, అగ్ని దిగిపోయింది. ఆవేళ మీరు చాలా పాటలు మీరు చూస్తే ఒకవేళ యూట్యూబ్ నిండా దిగిరమ్ము, అగ్ని దిగిరమ్ము, అగ్ని దిగిరమ్ము అని. అగ్ని దిగిరమ్ము ఏం కాదు, అది అగ్ని వంటి. అంటే అగ్ని వచ్చిందంటే చచ్చిపోతారు మానవులు అందరూ. అగ్ని వస్తే ఏం చేస్తుంది, కాల్చి పడేస్తుంది మొత్తం అంతా. కానీ అది పోలిక ఏం చేయవలసి వచ్చిందని అంటే అగ్ని వంటి. ఓకేనండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే ఇంతకంటే నేను ఇంకా అంటే చెప్పొచ్చు, మ్యాక్సిమం నేను చెప్పాను. అంటే వంటి, గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూడి ఉన్న ఇల్లంతయు నిండింది సంథింగ్. అది గాలిలాగా ఉంది కానీ గాలి కాదు. ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చింది. కానీ ఆ ధ్వనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వారికి దగ్గర, అంటే దేవుడి దగ్గర భాష ఉంది కానీ మానవుడికి అర్థమవుతుంది కాబట్టి వంటి అన్నాడు. కిందకి చూడండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగించబడినట్టుగా, అంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగించబడినట్టుగా పరిశుద్ధాత్మకి సిగ్నిఫికెన్స్ అగ్నే, నేను కాదంటలేదు. కానీ అగ్ని రెండు రకాలైన అగ్నులు ఉన్నాయి, మనం వెళ్ళి కొద్ది ఎదురు చూస్తాం, అది వేరే విషయం. ఓకేనా. ఇక్కడ ఇది మ్యాటర్ ఏంటనంటే అది కాదు. క్లియర్ అక్కడ వరకు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్లో మీరు మళ్ళీ నన్ను రేట్ చేయండి, మీరు రాసుకొని పక్కన పెట్టండి. ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేస్తాను. ఓకేనా. మీరు జాన్ 16 చాప్టర్ కూడా మీరు తర్వాత చదవండి, ఒకవేళ ఇంకొంచెం అంటే క్లారిఫికేషన్ కోసం, పరిశుద్ధాత్మ కోసం, దానికి పరిశుద్ధాత్మ యొక్క అంటే ఆయన ఎలాగా ఉన్నారు అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా జాన్ 16 చాప్టర్లో కూడా మనకి రాయబడి ఉంది. మనం ఒకవేళ అవసరమైతే అక్కడ కూడా వెళ్దాము, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ అగ్ని అనే వర్డ్ వాడుతున్నప్పుడు మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదా. అందులోకి జూమ్లో ఉన్నాము, ఇంకొంచెం బీ కేర్ఫుల్. ఓకే, మామూలుగా ఫిజికల్గా ఉంటే నేను మిమ్మల్ని కదుపుతుండేవాడిని, మీరు ఎక్కడ ఎలాగ ఉన్నారో, ఏం పరిస్థితులు ఉన్నారో. మీరు వీడియోస్ కూడా ఆఫ్లోనే ఉంది కాబట్టి మీరు ఎవరు కనబడతలేదు. మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఇది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. అగ్ని గురించి మాట్లాడుతున్నప్పుడు లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. ఏ మాట ఉంది,
మనం అగ్ని గురించి, గాలి గురించి, వంటి గురించి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? ఆ, వాళ్ళంటే ఎవరు? పెంతుకోస్తోళ్ళో లేకపోతే ఇంకొకళ్ళు, మన పేర్లు ఇంకా అనవసరం ఒకవేళ. వాళ్ళు ఏమన్నారంటే అగ్ని దిగిపోయింది ఆ వేళ. అగ్ని దిగిపోయి వాళ్ళందరి మీద వాలిపోయింది. వాలిపోయి ఏమైంది? వాళ్ళందరూ భాషలతో మాట్లాడేశారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు మనం కూడా అలా భాషలు కానీ మాట్లాడకపోతే మనకేమొస్తుంది అంటే మనం పరలోకానికి వెళ్ళము. ఎందుకంటే పరలోకంలో అవే భాషలు ఉన్నాయి కాబట్టి ఆ భాషలు ఇక్కడ మాట్లాడేసేయాలి అని చెప్తున్నారు వాళ్ళు. మరి అయితే నిజంగా అగ్ని అనేది రెండు రకాలైన అగ్నిలు ఉన్నాయి కదా. ఒక రకమైన అగ్ని ఏంటంటే యాహాను లూకాసు వార్త 3:16 యాహాను, నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. చాలా జాగ్రత్తగా మీరు ఈ వచనాలు కొంచెం మీ బైబిల్లో కూడా మీరు ఒకవేళ వీలైతే అండర్లైన్ చేసుకోండి. ఆ, మీకు ఒకవేళ ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మనము తర్వాత కూడా క్వశ్చన్ అవర్లో మనం తీసుకుందాము. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును అని ఉంది ఇక్కడ. ఆ, ఎవరన్నా కొంచెం నాకు ఆన్సర్ చేస్తారా? ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చినంటే రెండు బాప్తిసాలు ఇస్తాడు అని మనకి రాయబడి ఉంది కదా, అంతేనా అంటారా? లూకాసు వార్త ఇప్పుడు మనం చదివిన వచ్చినాం. మీరు మీ బైబిల్ తీసి చూడాలి ఒకసారి. నేను మళ్ళీ మీకు స్లైడ్ ఏమంటే వేస్తాను. కొంచెము మనము ఒక 2 నిమిషాలు డిస్కస్ చేద్దాము. ఆమ్, 2 పదాలు ఉన్నాయి ఇక్కడ తెలుగులో, ఓకేనా? లూకాసు వార్త 3:16 మీ బైబిల్లో కూడా మీరు చూడండి, ఓకేనా? మీ బైబిల్లో మీరు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమని ఉందంటే ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. 3:16 లూకాసు వార్త. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు మంచి సీరియస్గా వింటున్నారు కాబట్టి క్వశ్చన్ వేస్తున్నాను మధ్యలో. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఆయన వచ్చినప్పుడు అంటే యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చెప్తున్నాడు అని అంటే, నేను ప్రస్తుతానికి నీళ్ళతోటి మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. ఓకే, ఒకవేళ నా వెనకాల ఒక ఆయన వస్తాడు, యేసుప్రభు వారు వస్తారు. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితో కూడా మీకు బాప్తిస్మం ఇస్తాడు అని అన్నాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు. ఆయన అనేటువంటి మాటలో అంటే పరిశుద్ధాత్మతో కూడా బాప్తిస్మం ఇస్తాడు అంటే చాలా, ఈ వచనం ఇక్కడికి ఎందుకు నేను మిమ్మల్ని తీసుకొచ్చాను అని అంటే, చాలా మంది సోకాల్ పెంతుకోస్తు కరిస్మాటిక్స్ లేకపోతే ఇంకా ఏమైనా మీరు భాషలు మాట్లాడేవారు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ వచనమే రిఫర్ చేస్తారు. ఏమని చెప్తారు వాళ్ళు అని అంటే, అదిగో అపోస్తుల కార్యాల్లో జరిగినటువంటి అగ్ని బాప్తిస్మము లేకపోతే అగ్ని కురియడము, ఓకేనా? లూకాసు వార్తలో బాప్తిస్మిచ్చి యోహాను కూడా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు అని అంటే, అప్పటికి ఇంకా యేసు ప్రభు రాలేదు కాబట్టి, అంటే వస్తూ ఉన్నాడు కాబట్టి, నా వెనకాల వచ్చేవాడు వస్తే ఒకవేళ ఆయన నీళ్ళలో బాప్తిస్మిస్తాడు, అగ్నిలో కూడా బాప్తిస్మిస్తాడు అని చెప్పాడు కదా. అందుకని ఈ అపోస్తుల కార్యం అంటే యోహాను అంటే సువార్త లేదా లూకా సువార్త, యోహాను బాప్తిస్మిచ్చి యోహాను రాసినటువంటి తర్వాతే కదా అపోస్తుల కార్యం జరిగింది. ఈ అపోస్తుల కార్యాలు జరిగినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిందే జరిగింది. ఏం జరిగింది? ఆయన వస్తే. మరి ఇప్పుడు ఆయన వచ్చి వెళ్ళిపోయాడు కదా, ఆయన వచ్చాడు కాబట్టి ఏం జరిగింది అని అంటే, ఆయన నేలలో బాప్తిస్మం ఇస్తాడు, అదే సమయంలో అగ్నిలో కూడా బాప్తిస్మం ఇస్తాడు. అందుకని మీరందరూ అగ్ని బాప్తిస్మం పొందారా అని అడుగుతారన్నమాట మనల్ని. ఇప్పుడు ఇంతకీ నేను అడుగుతున్నాను, మీరు కూడా అగ్ని బాప్తిసం పొందారా అని. ఇప్పుడు సమాధానం చెప్పండి. పెద్ద ట్విస్ట్ పడిపోయిందా పెద్ద క్వశ్చన్కి? చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. మామూలుగా లేదా పరిస్థితి? ఫిజికల్ గా అయితే ఇంకా బాగుంటేది, కానీ మరి ఇప్పుడు ఏం చేస్తాం, మరి కొన్ని పరిస్థితుల్లో చూపులోనే ఉన్నాం కాబట్టి తప్పదు ఇంకా. చెప్పండి కరుణాకర్ గారు. బ్రదర్, ఒకటే బాప్తిసం కదా బ్రదర్, అవి రెండు బాప్తిసాలు లేవు కదా? ఏమో బ్రదర్, నాకు తెలియదు, అక్కడ ఉన్న వచ్చిన మీకు చెప్తున్నాను. అంటే మనము ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఎప్పుడైతే మనము ఆయనని మన యొక్క హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటది. కాబట్టి మనము ఏదైతే యోహాను బాప్తిసం గురించి చెప్పాడో, నా వెనుక వచ్చేవాడు మీకు నీటితోటి అగ్నితోటి బాప్తిసం ఇస్తానన్నాడు. ప్రభువే ఆ యొక్క అగ్ని మనలో ఆటోమేటిక్ గా వచ్చేసాడు. మనం ఓన్లీ సిగ్నిఫికెన్స్ గా దేవుడు మనలో చేసిన కార్యాన్ని సంఘం ముందు సాక్ష్యం ఇవ్వడం నీటి బాప్తిసం అని నేను అనుకుంటున్నాను. బ్రదర్, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటున్నాను. నీటి బాప్తిసం వరకు బాగానే ఉంది. మరి అక్కడ ఆయన అంటున్నాడు కదా బాప్తిసం ఇచ్చే ఆయన ఏమంటున్నాడంటే అగ్ని బాప్తిసం అంటున్నాడు.
ఇప్పుడు పెంతెకోస్తు చర్చిలో సోకాల్ పెంతెకోస్తులు కానీ కరిస్మాటిక్స్ కానీ ఈ ఆ, అనుభవం అక్కడ ఆల్రెడీ బాప్తిస్మ ఇచ్చి యోహాన్ చెప్పాడు. అదే విషయం ఇక్కడ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగింది. నేను మీకు క్లాస్ స్టార్ట్ చేసే ముందు కూడా 2వ అధ్యాయం దగ్గర, అంటే క్లాస్ కాదు, 2వ అధ్యాయం స్టార్ట్ చేసినప్పుడు కూడా ద మోస్ట్ క్రూషియల్ అండ్ ఆ, కాంట్రవర్షియల్ చాప్టర్ అని చెప్పాను. అవును సో అవును. ఈ కాంట్రవర్షియల్ చాప్టర్లో ఈ ఏ బాప్తిస్మిచ్చి యోహాను ఏమైతే చెప్పాడో వారు ఏం నమ్ముతున్నారు అని అంటే ఇక్కడ జరిగింది అని నమ్ముతున్నారు. ఇప్పుడు నా ప్రశ్న అక్కడ జరిగిందో లేదో మనం కొంచెంసేపులో చూస్తాము. ఉమ్, 2 బాప్తిసాలు ఉన్నాయి అని అక్కడ చెప్తున్నాడు బాప్తిస్మిచ్చి యోహాను. ఆ, అంటే మొదటిదేమో నీటిలో ఇస్తాను, రెండోదేమో అగ్నిలో ఇస్తాను. సో అన్ని ఇప్పుడు మనము నీటిలో బాప్తిసం మీరందరూ నేను తీసుకున్నారని నేను అనుకున్నాను. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. సో మరి నీటిలో బాప్తిసం అయిపోయింది, అగ్నిలో కూడా బాప్తిసం అయ్యిందా అని అంటున్నాను అనమాట. ఇప్పుడు అది నా ప్రశ్న. నాకు తెలిసి బ్రదర్ అది ఒకటే బాప్తిస్మము. మనం ఓకే, గుడ్ 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 బ్రదర్. ఎనీవన్ కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. నా టైం బ్రదర్ అయిపోయింది ఆల్రెడీ. నాకు ఒక డౌట్ బ్రదర్. యా, మరి అడగండి. యోహాన్ గారు మన యేసు ప్రభుకి బాప్టిజం ఇచ్చారు కదా, అవును. అయితే పాపులైన వారే బాప్టిజం తీసుకోవాలని మనకి చెప్తారు కదా. పాపంతో ఉన్నాం, పాపంలో పుట్టాము, ఓకే. మనం బాప్టిజం తీసుకుంటే యేసుప్రభు రక్తం ద్వారా మనం కడగబడతాం అన్నాం కదా. మరి యేసుప్రభు గారు ఏ పాపం చేశారని బాప్టిజం తీసుకోవాల్సి మీరు వచ్చింది? మొత్తం క్వశ్చన్ మొత్తం ఇప్పుడు ప్రశ్న మార్చేస్తున్నారు. నేను మీ ఆన్సర్ తర్వాత చెప్తాను. ఇప్పుడు ముందు వేడి ఏ వేడిగా ఉన్న అన్ని అదే ఏ నామం బట్టి బాప్టిజం తీసుకున్నారని. ఓకే. మీ ప్రశ్న అర్థమైందమ్మా మేరీ గారు, మీ ప్రశ్న అర్థమైంది. కాకపోతే ఇప్పుడు నా లైన్ తెగిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి వెళ్తే నేను లెట్ మీ ఫినిష్ మై లైన్, అప్పుడు నేను మీ క్వశ్చన్కి వస్తాను నేను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. యా తప్పకుండా. ఒక నేను మర్చిపోయినా మళ్ళీ మీరు అడగండి నెక్స్ట్. ఓకే, క్వశ్చన్స్ టైంలో. అంకుల్ అయితే ఇది చాలా సార్లు అగ్నిని వాక్యంతో పోలుస్తారు కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో అగ్ని బాప్తిజం అంటే వాక్యంలో బాప్టిజం, దేవుడు చెప్పిన మాటలలో అది విని అవి నేర్చుకొని అది మనం మనసులో పెట్టుకొని ఉండే బాప్టిజం అన్నట్టు. గెట్ విశ్వ ఆన్సరా ఇచ్చింది? అవును అంకుల్, అంటే ఇద్దరం ముగ్గురం కలిసి. గుడ్. ఒకే రూమ్ లో ఉన్నారు కాబట్టి పర్లేదు. క్యారీ ఆన్. సో ఎనీవన్ అంటే అంటే అగ్ని బాప్తిజం అంటే కంపారేటివ్లీ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ లైక్ అ ఫ్లేమ్. పరిశుద్ధాత్మ అంటే హోలీ స్పిరిట్ ఇస్ లైక్ అ ఫ్లేమ్, ఈజ్ లైక్ ఎ ఫ్లేమ్ హూ కెన్ ప్యూరిఫై అండ్ క్లెన్స్. అంటే ఫైర్ అంటే మన పాపాలని దహించేవాడుగా ఉంటాడు. ఇట్ లైక్ ఈ మెంట్ దట్ కాంటెక్స్ట్. సో మనకు మనం అందరము కూడా అగ్ని బాప్తిసం తీసుకుని ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మనము ఫైర్ హోలీ స్పిరిట్ అని అంటున్నారు, మన శాంతక్క కూడా అదే అంటున్నారు, మీరు అదే అంటున్నారు. కాబట్టి మనము హోలీ స్పిరిట్ బాప్తిసం అంటే సారీ అగ్ని బాప్తిసం అంటే హోలీ స్పిరిట్ బాప్తిసం అని అనుకోని ఫైనల్ చేద్దామా? అనుష చెప్పమ్మా. I think it's related to my judgment, no? ఏమన్నా Holy Spirit fire అంటే రక్షణ పొందని వాళ్ళకి జడ్జ్మెంట్ త్రూ ఫైర్ అట్లేమన్నా అని అనుకోవడానికి అవకాశం ఉందా అని అనుకుంటున్నా. ఓకే, గుడ్ గ్యాసింగ్. ఇంకొద్దులే టైం ఇక్కడ ఇవ్వనప్పుడు, ప్రస్తుతానికి మన క్వశ్చన్స్ టైం తీసుకున్నప్పుడు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆన్సర్స్. నేను ఆన్సర్ ఇస్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే, ఇంకో మాట ఉంది ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు అదే సేమ్ లూకా సువార్త. ఓకే, అదే లూకా సువార్త 3:9 ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరికబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. లోకాసువార్త 3:16 ఇందాక మనం చదివి మళ్ళీ లోకాసువార్త 3:9 వచ్చాం. ముందుకి అంటే వెనక్కి వెళ్ళాం, కొంచెం ముందుకు వచ్చాం. ఓకేనా, ఇంకో వచనం చూడండి. ఓకే, లోకాసువార్త 3:16 చూడండి. మీరు కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, మీకు ఇందాకే చెప్పాను. ఒక సందర్భంలో ఒక ప్యాసేజ్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ అంటే సందర్భము దాటి మనము ఏ వచనాన్ని కూడా మనము అర్థం చెప్పడానికి వీలు లేదు, కుదరదు కూడా. అది కుదరదు. అప్లికేషన్ మారుతుంది. అప్లికేషన్ అంటే ఏంటంటే అన్వయింపు మారుతుంది. అది సందర్భం బట్టి యవనస్తులైతే యవనస్తులకి, వృద్ధులకైతే వృద్ధులకి, ఓకేనా, సంఘానికైతే సంఘానికి, మెన్ ఫెలోషిప్ అయితే మెన్ ఫెలోషిప్, యంగ్ ఫెలోషిప్ అయితే యంగ్ ఫెలోషిప్కి, వారికి
అప్లికేషన్ మారుతుంది. కాంటెక్స్ట్ ఎప్పుడూ కూడా మారదు. కాంటెక్స్ట్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద ప్యాసేజ్. ఇప్పుడు 3వ ప్యాసేజ్ చూడండి, లోకాసువార్త 17 ఆయన చేతిలోనున్నది, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి తన కొట్లలో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పెను. అగ్ని అనే వర్డ్ బాప్తిస్మిచ్చు యోహాను వాడుతూ ఉన్నప్పుడు ఆయన సందర్భము ఏంటి అనంటే 2 రకాలైనటువంటి బాప్తిసాలు ఉన్నాయి. ఒక బాప్తిస్మము ఏంటి అనంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత నీటితో బాప్తిస్మం ఇస్తాడు. ఒకటి, అది మనమందరము తీసుకున్నాము. రెండోది ఏంటనంటే అనుష చెప్పిన గెస్సింగ్, ఎగ్జాక్ట్గా గెస్సింగ్ రైట్. సమ్వేర్ ఎక్కడ విన్నావో నాకు తెలియదు అనుష, బట్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్, 100% రైట్. అదేంటంటే ఇట్స్ ఆఫ్ జడ్జ్మెంట్. యేసు ప్రభుని అంగీకరించలేని వాళ్ళని అగ్నిలో వేసేస్తాడు. అది కూడా బాప్తిస్మమే. ఎలాగా? అగ్ని అంతా కూడా, శరీరం అంతా కూడా ఫ్లేమ్ అంతా ఉంటుంది. సో అది కూడా నీటిలో మనం ఎలాగైతే బాప్తిసంలో ములుగుతున్నామో అలాగే అగ్నిలో కూడా ఆయన ముంచుతాడు అని. అంటే ఎవరికిది? రక్షణ సువార్త వినని వారు, విని అంగీకరించని వారు, యేసు ప్రభుని కాదనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి బాప్తిసం. ఇప్పుడు మనోళ్ళు ఏం చేశారయ్యా అని అంటే యాక్ట్స్ చాప్టర్లో దిగినటువంటి అగ్ని వంటి నాలుకలు అని వాడబడిన దాన్ని మనోళ్ళు ఏం చేశారంటే ఈ నాలుకలు అగ్నిని అక్కడికి తీసుకెళ్ళి ఆ కాంటెక్స్ట్లో కలిపేశారు. తీసుకెళ్ళి ఏ కాంటెక్స్ట్లో? లూకా సువార్తలో కానీ, మత్తయి సువార్తలో కానీ, మార్క్ సువార్తలో కానీ ఈ అగ్ని సందర్భంలో చెప్పినటువంటి చెట్లు, గొడ్డలి, వేరు కట్ చేసి అగ్నిలో కాల్చేస్తాను అని ఏదైతే ఉందో దానికి తీసుకెళ్ళి, దేనికి తీసుకెళ్ళిపోయారు పాపం మనోళ్ళు అని అంటే ఇక్కడ తీసుకెళ్ళిపోయారు. ఇందాక నేను మీకు చూపించినటువంటి ఫస్ట్ కాంటెక్స్ట్ మాట. దీన్నే మనము సందర్భము అని అంటున్నాం. ఏంటి ఆ సందర్భము అని అంటే చాలా సింపుల్ సందర్భం. మనకు లోకాసువార్త 3:16 మళ్ళీ చదవాలి. అంటే ఏమి లేవు అనుకొని చదవాలి. ఇప్పుడు మనం ఈ కింద వచనాలు ఏమి లేకపోయి ఉంటే లోకాసువార్తలో అప్పుడు మనము కూడా ఏమని అనుకునేవాళ్ళం అని అంటే అమ్మయ్య అగ్ని అనగానే పరిశుద్ధాత్మ అగ్ని అని అనుకునేవాళ్ళం. మళ్ళీ చూడండి 3:16 నేను మళ్ళీ చదువుతున్నాను. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ అయితే నాకంటే శక్తివంతుడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని ఇప్పుటకు నేను అర్హుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. అబ్బా, వండర్ఫుల్. ఈ పాయింట్ పట్టుకొని ఏం చేశారంటే వాళ్ళు ఈ ఈ ఈ రెఫరెన్స్ని యాక్ట్స్లో కనెక్ట్ చేసేసుకున్నారు అన్నమాట. అంటే రాంగ్ కనెక్ట్ చేసేసారు అని అర్థం మనకి. ఎందుకంటే ఇక్కడ చెప్పబడిన అగ్ని, మీకు అగ్నితో కూడా మీకు బాప్తిస్మం ఇస్తాను అని అనడానికి ఇక్కడ వాడినటువంటి 3, అందుకనే ఇందాక 3:16 చెప్పిన తర్వాత 3:9 ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే 3:9లోనే స్టార్ట్ చేశాడు ఆయన ఆల్రెడీ. ఎవరో బాప్తిస్మం ఇచ్చే యోహాను అగ్ని గురించి 3:9లోనే స్టార్ట్ చేసాడు. ఏమని స్టార్ట్ చేశాడు అని అంటే, ఒకవేళ గొడ్డలి చెట్లు వేరు ఉంచబడి ఉంది బాబు, మంచి ఫలాలు మీరు ఫలించారా బాప్తిసం తీసుకొని, వేలని కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ మీరు కానీ అలా లేదు, వినలేదు, సువార్త వద్దు అని అనుకున్నారా, ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడతాయి. ఈ అగ్ని గురించి 3:9లో ప్రారంభించిన అగ్ని 3:16లోను 3:17లోను క్లారిటీ ఇచ్చాడు. వీళ్ళేమో ముందు వెనకాల ఏమి చదవరన్నమాట. చదవకుండా ఏం చేస్తారు అని అంటే నాకు అగ్ని బాప్తిస్మం జరిగింది అంటారు. అగ్ని బాప్తిస్మం అంటే ఏంటంటే నువ్వు నరకానికి పోయావని అర్థం అన్నమాట. సింపుల్గా నువ్వు అగ్ని బాప్తిస్మం తీసుకున్నావా అని ఎవరన్నా అడిగినా కూడా నువ్వేమడుగుతున్నావని అంటే అగ్ని బాప్తిస్మం అంటే నరక బాప్తిస్మం, అంటే నరకంలోకి వెళ్ళావా, నువ్వు నరకంలోకి వెళ్ళావా అని అడుగుతున్నాడు. ఇండైరెక్ట్గా పాపం ఆయన తెలియక అడిగేస్తాడు అన్నమాట. అలాగా ఆన్సర్ కూడా చెప్పేవాళ్ళు తప్పుడు ఆన్సర్ ఎందుకు చెప్తున్నారు అని అంటే ఈ సందర్భాన్ని అక్కడ కనెక్షన్లో పెట్టేస్తున్నారు తీసుకువెళ్ళి. బ్రదర్, సారీ టు ఇంటరప్ట్. అంటే ఫస్ట్ 3:16లో అండ్ ఫాలోయింగ్ 9 and 17 ఈ 3 అగ్నిలు ఒకటేనా? ఒకటే మా, అదే కదా నేను అదే కదా కాంటెక్స్ట్ అని అంటున్నాను కదా. మీరు మళ్ళీ తర్వాత మీరు చదవండి. మనకు ఇప్పుడు ఉన్న టైంలో మనము ప్రస్తుతానికి క్లోజ్ చేద్దాము. అంటే క్లోజ్ చేయడం అంటే అబ్రప్ట్గా నేనేం క్లోజ్ చేయట్లేదు. మళ్ళీ మీరు వెళ్ళి లోకాసువార్త మళ్ళీ చదవండి. ఒకే అగ్ని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఏం అగ్ని అని అంటే
రెండు విషయాలు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటేమో రక్షణ పొందిన వారు, మారు మనసు పొందిన వారు మీరు ఎలాంటి ఫలాలు ఫలించాలి అది చెప్తున్నాడు. రెండోదేమో వాళ్ళు అడుగుతారు మేము ఎలా జీవించాలి, సైనికులు వచ్చి అడుగుతూ ఉంటారు. దాని తర్వాత అనేక మంది వచ్చి మాకు ఇవ్వండి అని అంటే, గొడ్డలి చెట్టు వేరు ఉంది, అది నరకబడితే అది ఎవరైతే దాన్ని అంగీకరించరో వారు అందరూ అగ్నితో కాల్చేస్తాడని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా కాంటెక్స్ట్ ఈజ్ ద కింగ్, కాంటెక్స్ట్ ఈజ్ ద కింగ్ అని ఎందుకు ఇందాక నుంచి చెప్తున్నాను, నేను చెప్పడం కాదు. ఇంటర్ప్రిటేటివ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఒక సందర్భంలో మాత్రమే ఏ ప్యాసేజ్ ఆథర్కి ఇంటెన్షన్ దేంతో రాశారో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అలా చేయకుండా ఒకదానికి కలిపేసి నాకు ఇష్టం వచ్చిన మీనింగ్ చెప్పుకోవడం కొరకు అన్ని వచనాలు కలిపి ఇది ఇదే చెప్పబడుతుందని చెప్పాను అనుకోండి, అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మాట. సో ఇక్కడ ఉన్నది ఏంటంటే అగ్ని బాప్తిస్మం అంటే నరకములో వెళ్ళే బాప్తిస్మం. ఓకేనండి, మీరు కొంచెము మీరు దీని మీద మళ్ళీ వర్కౌట్ చేయండి. మనము నేను క్వశ్చన్స్ తీసుకుంటాను కావాలంటే, కానీ ఆల్రెడీ నా టైం అయిపోయిందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క 2 వచనాలు చూపిస్తాను. అంటే వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి, వంటి 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 అనే దగ్గర ఇక్కడ మనకు వాళ్ళు ఇందాక అనుకున్నది కూడా ప్రాబ్లం ఏమైపోయింది అని అంటే, వాళ్ళు ఇక్కడ కూడా అగ్నిలా అనగానే వారి మీద దిగిపోయిన అగ్ని దిగిపోయింది. అసలు ఇక్కడ అగ్నే దిగలేదు. మీరు కరెక్ట్గా ప్యాసేజ్ కానీ చదివితే అగ్ని దిగలేదు. అగ్ని వంటి, గాలి వంటి, అగ్ని జ్వాలల వంటి అంటే కాదు అది. కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి ఇంకా ఏముందంటే అలా కనబడుతుంది అనేది చూపించడానికి ట్రై చేసినట్టుగా ఉంది, కానీ బట్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ అగ్ని. వంటి అని అంటే ఇప్పుడు ఒకవేళ వంటి లేకుండా రాయొచ్చు కదా పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ నిజంగా అగ్నే దిగింది అనుకుందాము, ఒకవేళ అంత నిజంగా అగ్ని దిగినప్పుడు అగ్ని అని రాయవలసింది పోయి వంటి అని ఎందుకు రాసుకోవాలి ఆయన? అంటే పరిశుధాత్మ దేవుడు కానీ రచయిత పరిశుధాత్మ దేవుడు కాబట్టి రాసిన ఆయన లూకా గారు కానీ చెప్పినటువంటి పరిశుధాత్మ దేవుడు కానీ లేదా యేసుప్రభు కానీ వంటి అని ఎందుకు పెడతాడు అంటే, అది హీ వాంట్ టు గివ్ సంథింగ్ మోర్ దాన్ దాట్, బట్ హీఈస్ అనేబుల్, దేర్ ఈస్ నో అదర్ వర్డ్, సో హీఈస్ మిక్సింగ్ విత్ దిట్ వర్డ్ అనమాట, అంతే దీంట్లో. ఓకేనండి, ఇక్కడ నేను బ్రదర్ ప్రసాద్ గారు నేను ఆఫ్ చేస్తున్నాను. టైం అయిపోయింది కాబట్టి మీకు ఇంకా మళ్ళీ ప్రేయర్లో ఉంటారేమో కదా కొంచెం సేపు. ఓకే, ఆల్రెడీ చెప్పండి. అంటే లైక్ మనకి డానియల్ చాప్టర్లో చూసినప్పుడు లైక్ యు వర్ థ్రోన్ ఇంటు ద ఫర్నేస్, బట్ లైక్ గాడ్ హ్యాస్ రెస్క్యూడ్ దెమ్. సో లైక్ హౌ వీ కెన్ టేక్ దట్ కాంటెక్స్ట్? అది ఆ సందర్భం వేరేనమ్మా. అది అక్కడ వేరే ఎలాగవుతుంది అంటే, అక్కడ అగ్నిలో వేసారు, నిజమైన అగ్నిలో వేశారు వాళ్ళు. ఆ నిజమైన అగ్నిలో వేసినప్పుడు అక్కడ అగ్నిలో వేశారు, అగ్ని వంటి దాంట్లో వేయలేదు. అక్కడ అగ్ని వంటి అని లేదు, అక్కడ డైరెక్ట్గా అగ్నినే ఉంది. అందుకని అది చెప్తున్నా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాలి అని అంటే డైరెక్ట్గానే రాయించగలడు, అర్థం అవ్వగలదు మనకి. అక్కడ డానియల్ కాంటెక్స్లో అగ్నిలో వేశారు, ఫర్నేస్లో వేశారు, కానీ అక్కడ నాలుగో వ్యక్తి కనబడుతున్నట్టుగా చూస్తాం ఆ అగ్నిలో సంచరిస్తున్నప్పుడు. ఆ సంచరించిన వ్యక్తి ఏం చేశాడంటే అగ్నిలోకి వెళ్ళిన తర్వాత ఆయన కూడా కనబడిన తర్వాత ఆయన ప్రొటెక్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఆయన నన్ బట్ క్రైస్ట్ అని మనకి, అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కాంటెక్స్లో చెప్తాము. ఆ కాంటెక్స్ట్ వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు. అగ్ని నిజమైన అగ్ని అది ఏది మీరు చెప్పిన డానియల్ కాంటెక్స్ట్ లో అగ్ని, అది అగ్ని ఫర్నేస్ లో వేశారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే వారిని రక్షించాడు, అది ఆ కాంటెక్స్ట్ లో. ఆ అగ్ని ఈ అగ్ని ఒకటి కాదు. Why can't we take the fire as a power of the Holy Spirit? Yeah, we can take as a fire and the power, but ఈ సందర్భంలో ఈ అగ్ని నరకములో వేయబడుతుంది అని క్లియర్గా ఉన్న వర్డ్ని మనం తప్పుగా ఇంటర్ప్రిట్ చేయడానికి లేదు. ఇక్కడ ఉన్న సందర్భం మాత్రము మనం కుదరదు. అక్కడ ఉన్నది అగ్ని నిజమే, ఆ ఫర్నేస్ అగ్ని అది పవర్గా కూడా తీసుకొచ్చాం, అగ్నిని పవర్గా కూడా చూపిస్తాం, అది రెండో సందర్భం ఉంది. మనం ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి ఇంకా వెళ్ళట్లేదు, అక్కడికి వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా దాని గురించి కూడా చెప్తాను. Brother, one doubt, one clarification. Yeah. So, the same verses ఇక్కడ Matthew 3:11 లో కూడా ఉంది. అదే నేను కింద చెప్పాను కదా. ఓకే, సో నౌ ఇట్ కమ్స్ టు లూక్ లో ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా ఆఫ్టర్ 3:16 ఇట్ ఫాలోడ్ బై 3:17. ఓకే, సో యాజ్ యూ మెన్షన్ డెఫినెట్లీ yes, ఇట్ ఈస్ అ డిస్ట్రాయింగ్ అండ్ జడ్జ్మెంట్. బట్ ఇన్ ప్యారలల్ బ్యాప్టిజం ఆఫ్ ఫైర్ అంటే నేను విన్నది ఏంటంటే ఇట్ ఈస్ బోత్ ప్యూరిఫికేషన్ అండ్ జడ్జ్మెంట్. ప్యూరిఫికేషన్
and judgment both. యా కదా, ప్యూరిఫికేషన్ అంటే ఎవరిని ప్యూరిఫై చేయడానికి, అంటే రక్షించబడిన వాళ్ళ అంటే ఇప్పుడు ఇప్పుడు ఫైర్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ ఒక ఫ్లేమ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇట్ ప్యూరిఫైస్. లెట్స్ అజ్యూమ్ లైక్ ఆబ్వియస్లీ గోల్డ్ తీసుకుంటే ఫైర్ తో గోల్డ్ ప్యూరిఫై అవుతుంది, ఎంత మండితే అంత ప్యూరిఫై అవుతుంది, రైట్? సో నేను విన్నది గతంలో అయితే బ్యాప్టిజం ఆఫ్ ఫైర్. ఇప్పుడు బ్యాప్టిజం ఆఫ్ వాటర్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ న్యూ కవెనెంట్, ఓకే? అండ్ అంటే బ్యాప్టిజం ఆఫ్ వాటర్ అంటే హోలీ స్పిరిట్, అండ్ బ్యాప్టిజం ఆఫ్ ఫైర్ ఇట్ రిలేట్స్ టు బోత్ ప్యూరిఫికేషన్ అండ్ జడ్జ్మెంట్. అదే ప్యూరిఫికేషన్ అనేది ఇక్కడ ఏ ప్యూరిఫికేషన్ అంటే బిలీవర్స్ సంబంధించిన ప్యూరిఫికేషన్ కాదు. అకార్డింగ్ టు లూక్ 3:16 and 17. అదే నేనేమంటున్నానంటే అకార్డింగ్ టు లూక్ 3:16 and 17 బిలీవర్స్ ప్యూరిఫికేషన్ కాదు. ఆ అగ్ని జ్వాలలు, అగ్ని అనేటువంటి వర్డ్ వాడుతున్నప్పుడు ఇట్స్ ప్యూర్లీ రిలేటెడ్ టు జడ్జ్మెంట్, ఇట్స్ ప్యూర్లీ రిలేటెడ్ టు హెల్. ప్యూరిఫికేషన్ అగ్ని వచ్చినప్పుడు జరిగేటువంటి ప్యూరిఫికేషను మీరు అనుకున్నది, ఇందాక సిస్టర్ జాన్ అనుకున్నది కూడా ప్యూరిఫికేషన్ ఈజ్ దేర్. బట్ ఈ కాంటెక్స్లో ఆ ప్యూరిఫికేషన్ బిలీవర్స్కి కాదు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఇందాక మన బ్రదర్ కరుణాకర్ చాలా ఎక్సలెంట్గా చెప్పారు. ఏమని చెప్పారు అని అంటే, ఇందాక ఆయన ఏం చెప్పారు అని అంటే, రక్షణ పొందిన వ్యక్తి బాప్తిస్మం తీసుకునే కంటే ముందే రక్షణ కార్యము జరుగుతున్నప్పుడే, అంటే ఇన్ ద సెన్స్ ఆ మూమెంట్ ఇట్ సెల్ఫే మనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకి సత్యాన్ని అర్థం చేపిస్తాడు. అంటే మన వినికిడిలో, మన హృదయంలో, మన మనసులో, గ్రహింపులోకి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాతే మనము ముందు బ్రతుకుతాం. ఏది ఎఫెసీ 2 చచ్చిన వారమై ఉంటుండగా, అంటే ఆత్మీయంగా చచ్చిన వారము ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించి మనకి జీవాన్ని ఇచ్చి ఆ రీజనరేషన్ ద్వారాగా ఆ గాస్పెల్ని మనం వినడానికి దేవుడే సహాయం చేస్తాడు. ఆ విన్న సువార్తను బట్టి మనకేమిస్తాడు అని అంటే విశ్వాసాన్ని ఇస్తాడు. విశ్వాసంలో ఏమొస్తుంది అని అంటే రక్షకుడిని గుర్తిస్తాం, గ్రహిస్తాం, అప్పుడు రక్షించబడతాం. ఇది సాల్వేషన్ స్టోరీ, ద డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్. ఇది మళ్ళీ ఎంటైర్ డిఫరెంట్ సబ్జెక్టు, కానీ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. అది టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళామంటే మనం చాలాసేపు వెళ్ళిపోతాను. మళ్ళీ నా దగ్గర ఇంకొక 150 స్లైడ్స్ ఉన్నాయి సాల్వేషన్ మీద, అవి మళ్ళీ చూపించాలి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళొద్దు. సాల్వేషన్లో రక్షణ, ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి మనల్ని బ్రతికించిన తర్వాతే మనము రక్షించబడతాం. అది ఆ సాల్వేషన్ స్టోరీలో. అయితే ఇందాక సిస్టర్ అన్నది కానీ, లేదంటే ఇందాక మేరీ సిస్టర్ ఇంకో ప్రశ్న అడిగారు, ఆయన ఎందుకు బాప్తిసం తీసుకున్నారు అని అంటే, ఆయన ఓన్లీ మనకి చూపించడానికి, ఒక మోడల్ చూపించడానికి మాత్రమే బాప్తిసం తీసుకున్నారు. ఆయనకి ఏమీ అవసరం లేదు. ఆయన పాపం చేయలేదు, పాపానికి అంటే పాపం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మనలాగా ఒప్పుకున్న తర్వాత బాప్తిసం తీసుకోవాలనేది మన కొరకు ఆయన ఒక మోడల్ని చూపించడానికి మాత్రమే చేశారు తప్ప ఆయనకి బాప్తిసంతో కానీ రక్షణతో కానీ ఆయనకి ఏమి సంబంధం లేదు. అంటే హీ షోడ్ ఏ మోడల్ అంతే. బ్రదర్, ఒకటి యాక్చువల్గా శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు, ఓకే, బాప్తిజం తీసుకున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని గురించి కనిపెట్టుకోమన్నారు? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన అంటే వారి మీదకు రాలిన తర్వాతే వారు శక్తిని పొందుకున్నారు, అప్పుడే వారు సువార్తను ప్రకటించగలిగారు కదా. అలాగే యోహాను సువార్త 3:3లో కూడా 3:5లో కూడా ఇలా దేవుడు ఇలా చెప్తాడు ఏంటంటే, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుడు యేసుక్రీస్తు ప్రభు క్లియర్గా చెప్తున్నారు. ఓకే, సో బ్యాప్టిజం, ది ఫైర్ అనేది ఇట్స్ ఎ రిజంబ్లెన్స్, ఇట్స్ జస్ట్ లైక్ దే ఆర్ రిజంబ్లింగ్ యాజ్ ఎ హోలీ స్పిరిట్. ఓకే, మీరు ఏదైతే చెప్తున్నారో అంటే మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అంటే ఇట్స్ ఫర్ జడ్జ్మెంట్. ఎస్, ఫైర్ కూడా మనల్ని జడ్జ్ చేస్తుంది. అలా అంటే మరి ఇప్పుడు యెషయా, ప్రవక్త అయిన యెషయాకి ఆ ఒక పరలోక దర్శనంలో ఆరాధన చూస్తున్నప్పుడు
దేవుని అంటే భూలోకమంతా కూడా దేవుని యొక్క మహిమతో నిండి ఉన్నది. అయ్యో నా నేను అపవిత్రమైన పెదవులతో నేను దేవుని స్తుతిస్తున్నాను అనేసి యెషయా అంటూ, అయితే దేవదూత వచ్చి ఆయన నాలుకను కాల్చివేస్తుంది. ఓకే. సో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అలాగే మీరు అన్నట్లు ఇప్పుడు ఏదైతే దేవుని యేసుక్రీస్తు నామంను ఎవరైతే విశ్వసించారో వారిని కూడా పరిశుద్ధ అంటే అగ్ని కాల్చివేయబడుతుంది, అంటే అగ్నిలో వేయబడుతుంది. ఓకే. అయితే మనం ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే మనము ఏదైతే మీరు టాపిక్ ఇప్పుడు తీసుకున్నారో యాక్ట్స్లో, అక్కడ రైట్ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగి వచ్చారు గనుకనే వారు అన్య భాషలతో మాట్లాడారు. అయితే అన్య భాషలు లేవని మనం అనలేము, అన్య భాషలు ఉన్నాయి. కాకపోతే ఉన్నాయి కదా బ్రదర్, ఉన్నాయా లేవా మీరే చెప్పాలి. నేను ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదు కదా, నేను ఇంకా మనం చాలా ప్రైమరీ స్టెప్లో ఉన్నాము, ఇంకా వెళ్తాం అక్కడికి. మేబీ దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ వెళ్తాము. అన్ని భాషల ఏ భాషలు అనే దగ్గర అక్కడ ప్యాసేజ్ నుంచి మీకు చూపిస్తాను. అన్లెస్ పర్సనల్లీ మనకి ఆ ఒక అనుభూతి ఉంటేనే కానీ మనం చెప్పలేం. అంటే ఇందులో కూడా మీరు అన్నట్లు ఎస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ కమింగ్, లైక్ అంటే భాషల పేరుతో, అంటే మీరు భాషలను మాట్లాడితేనే మీరు పరలోక రాజ్యం వెళ్తారు. ఐ అగ్రీ విత్ దట్. ఓకే. భాషలో మాట్లాడకపోతే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు అని అది నేను ఐ టోటల్ అగ్రీ. పరిశుద్ధాత్మ దేవుడు భాషలు ఇస్తున్నాడు అంటే అది ఒక వరం అంతే. ఓకే. ఓకే. కానీ దాన్ని బట్టి మనం పరలోక రాజ్యం వెళ్ళామా అనేది టోటల్లీ రాంగ్. ఎందుకంటే మనలో విశ్వాసం అనేది కనపరచబడాలి దేవునికి, మనం అంటే పరలోక రాజ్యం చేరాలంటే. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీరు అగ్నిని ఇట్స్ ఫర్ డిస్ట్రాయ్ అని అన్నారు కదా, నేనేమంటానంటే ఆ కాంటెక్స్ట్ లో అన్నాను నేను. అదే మీకు అందుకని ఇందాక నుంచి నేను ఒకటే మాట చెప్తున్నాను. ఇందాక జానా సిస్టర్కి అదే చెప్పాను, సందీప్ బ్రదర్ కూడా అదే చెప్తున్నాను, మీకేం చెప్తున్నాను అంటే, లూక్ చాప్టర్ లో మనము చూసినటువంటి అంటే చాలా మందికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈ యాక్షన్ తీసుకెళ్ళి లూక్ లో కలిపేస్తారు. కలపకూడదు, దీని కాంటెక్స్ట్ వేరు, దాని కాంటెక్స్ట్ వేరు. ఈ కాంటెక్స్ట్ లో ఈయన మాట్లాడుతున్నది జడ్జిమెంట్ కోసము అగ్ని బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ వచ్చిన పరిశుద్ధాత్మ రాలడము, భాషలు మాట్లాడడము అది వేరే సందర్భము. ఓకే. ఇందాక మీరు ఎవరు నతానియేల్ ఎవరైనా అదే ఆత్మలో జన్మించాలి ఇందాక ఒక వర్డ్ వాడారు కదా ఇందాక. అవునవును. ఎవరైనా అదే కదా, అదే పేరు ఇందాక చెప్పారు, నికోదేం స్టోరీ చెప్పినప్పుడు మీరు ఆత్మలోను ఆత్మలో జన్మించాలి అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ మీలోకి వస్తాడు. ఇంకా అప్పటికి ఇంకా అందుకని మీకు ఒక స్లైడ్ ఇంట్రడక్షన్ లో ఒక స్లైడ్ మీకు వేసింది ఏంటంటే, యాక్ట్స్ గాస్పెల్స్ నుంచి యాక్ట్స్ లోకి వెళ్ళినప్పుడు, ఓకేనా, యాక్ట్స్ నుంచి మళ్ళీ ఇది పత్రికలోకి వెళ్తున్నప్పుడు ట్రాన్సిషన్ టైం అని చెప్పాను అనమాట. ట్రాన్సిషన్ అంటే ఏంటంటే, ఇంకా పూర్తిగా వారికి అవగాహన లేదు, పరిశుద్ధాత్మ దేవుడి గురించిన అవగాహన గాస్పెల్స్ లో లేదు. ఈవెన్ యాక్ట్స్ లో కూడా పూర్తిగా ఇప్పుడు ప్రారంభమైంది. ఇంకా వెళ్ళే కొలది పరిశుద్ధాత్మ దేవుడు డిఫరెంట్ ఫేజెస్ లో వారికి ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. ఇంకా వెళ్ళే కొలది, యాక్ట్స్ వెళ్ళే కొలది డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ గా ఆయన వర్క్ చేస్తాడు. దర్శనాలు ఇచ్చాడు, కళలు ఇచ్చాడు, మాట్లాడాడు ప్రజలతో, ఇవన్నీ జరిగినవి. మనం ఏమీ లేదని చెప్పట్లేదు, కానీ కాంటెక్స్ట్ లో ఏముంది, ఏమి రాంగ్ కాంటెక్స్ట్ చేస్తున్నారు అని అంటే, ఇక్కడ ఉన్న సందర్భాన్ని అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు అది రాంగ్ అప్లికేషన్ ఇస్తుంది అని చెప్పాను. మీరు అన్నది కూడా భాషలు ఉన్నాయా, వరాలు ఉన్నాయా, అదే అన్ని భాషలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం వెళ్ళి చూస్తాము ఇంకా క్లియర్గా. కొంచెం ఓపిక పట్టండి, ఒకే రోజున అన్నీ అయిపోవు. ఓకే, మనం చాలా క్లియర్గా ఒక్కొక్క పాయింట్ బై పాయింట్ వెళ్తున్నాము, కాంటెక్స్ట్ బై కాంటెక్స్ట్ వెళ్తున్నాము. మిమ్మల్ని ఏది వదిలిపెట్టాను నేను, అన్నీ తీసుకొని వెళ్దాము. నిజంగా భాషలు ఉన్నాయా, నిజంగానే ఒకవేళ ఉంటే మనం ఎందుకు మాట్లాడట్లేదు, ఒకవేళ మాట్లాడితే మీలో కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా మంచి వాళ్ళ, మాట్లాడలేని వాళ్ళు తక్కువ వాళ్ళ, ఇవన్నీ కూడా మనం వెళ్ళే కొలది చూస్తాం. కానీ మనం కాంట్రడిక్ట్ చేయడానికి కానీ
కాంట్రవర్సీని క్రియేట్ చేయడానికి కానీ మన బైబిల్ స్టడీ కాదు. మన పర్పస్ ఆఫ్ బైబిల్ స్టడీ ఏంటంటే టు గెయిన్ మోర్ నాలెడ్జ్ అండ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు హిజ్ హోలీనెస్. అల్టిమేట్ పాయింట్ ఏంటంటే ఆయన సంపూర్ణమైన స్వరూపములో వాక్యముగానే మనం అర్థం చేసుకొని ఆ ప్రకారంగా మలచబడాలనేది మన యొక్క ప్రసాద్ బ్రదర్ కానీ లేకపోతే అంటే ఫెయిత్ చర్చ్ అలా నిర్ణయించున్నది పర్పస్. అది నేనేమి ఎవరిని కాంట్రడిక్ట్ చేయను, కాంట్రవర్సీ తీసుకురాను. టెక్స్ట్లో ఉన్నదాన్ని, లేఖనాల్లో ఉన్నదాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేసే క్రమం మాత్రమే. ఇక్కడ మనము చదివినటువంటి లూకాసు వార్తలో అగ్ని బాప్తిస్మం అంటే నరకము గురించి మాట్లాడుతున్నాడు. వేరే యెషయా గ్రంథము, వేరే ఇంకా గ్రంథము నిప్పుతో కాల్చడం, అది కాంటెక్స్ట్ వేరే. అక్కడ అది పరిశుద్ధపరచడమే. నిప్పు నేను అందుకని చెప్పాను రెండుగా వాడతాం, కానీ ఇక్కడ అలా వాడలేదు అని చెప్తున్నాను. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఇంకా దీనికి రిలవెంట్గా ఉంటే మనం తీసుకుందాము. లేదు అని అనుకుంటే ప్రస్తుతానికి ఓవర్ టు ప్రసాద్. అంటే టైం ఎక్కువ అయిపోయిందని నా పాయింట్ ఏం లేదు. నేను ఇంకా తెల్లవారు వరకు కూర్చోగలను నా వైపు నుంచి. మీరు కూడా కూర్చోవాలి కదా ఇంకా. ఇంట్రెస్టింగ్ గూఢమైన సత్యాలు అంటే దీస్ క్లారిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్. యా కదా. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ లేఖనాలు ఎంతో స్పష్టమైన విషయాలు మాకు ఇచ్చారు. కొన్నిసార్లు మా ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్లో మేము దాన్ని ఇంతకుముందు విన్నవి, ఇంతకుముందు చెప్పినవి, వాటిలో మేము అలాగే ఆలోచన చేయడం వల్ల కొంచెం సార్లు మేము అర్థం అవ్వలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. మాకు ఇంకా స్పష్టంగా మీ లేఖనాలని చూడగలుగుటకు, ఆ సందర్భంలో దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మిగిలిన సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్ నిండా. ఏ సందర్భంలో ఆ సందర్భంలోనే రాయబడినవని మాకు మీ పరిశుద్ధాత్మ జ్ఞానము మాకు కూడా దయచేయండి దేవా. ఇది ఓన్లీ క్లారిటీ కోసం మాత్రమే, ఇది కన్ఫ్యూజన్ కోసం కాదు, లేదా హ్యూమన్ విజ్డమ్ని ఎగ్జిబిట్ చేయడానికి, అంతకంటే కాదు. మీరు మా దేవుడని, మా ప్రభుడు అని, అల్టిమేట్గా మేమందరము మీ స్వరూపంలోకి మలచబడాలనేది మా ఆశ. దేవా, మీ కృపను మాకు దయచేయండి. ప్రత్యేకంగా ఫెయిత్ ఇన్ క్రైస్ట్ సంఘము నుంచి మరి జాయిన్ అయినటువంటి మా ప్రజలు, ఇంకా బయట నుంచి జాయిన్ అయినటువంటి మా ప్రజలు, మీ ప్రియులు, దేవా, వీరందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. మీ జ్ఞానము మాకు లేకపోతే మాకు అర్థమవుతుంది, మీరు మాకు బోధ చేయకపోతే మాకు అర్థమవుతుంది. దేవా, మా హ్యూమన్ విజ్డమ్ని పక్కన పెట్టి మీ వాక్య సత్యములోకి, వాక్యము రూపంలో ఉన్నటువంటి మిమ్మల్ని అర్థం చేసుకోవడం మాకు దయచేయండి. కృప చూపించండి. మీ సత్యం మాకు బయలుపరిచి నడిపించి సహాయం చేయాలి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ చేతికి మమ్మల్ని అప్పగిస్తూ యేసు నామమున ఆశీర్వదించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఐఎమ్ సారీ, టైం ఎక్కువ వెళ్ళినట్టుంది. మీ ప్రేయర్ టైం ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, మీరు నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే నెక్స్ట్ వీక్కి సెకండ్, థర్డ్ చాప్టర్స్ కొంచెం చదువుకొని వచ్చేయండి. వస్తే మీకు కొంచెం స్పీడ్గా వెళ్దాం. అంటే కొంచెం చాలా ఉంది దీంట్లో. ఇక్కడే ఫస్ట్ చాలా ఉంటుంది. దాని తర్వాత నేను మిషనరీ జర్నీస్లోకి వెళ్ళినప్పుడు కొంచెం స్పీడప్ చేసేస్తాను, ఎందుకంటే అక్కడ కొంచెం ఇంపార్టెంట్ కీ థాట్స్ని చూపించి ముందుకెళ్తాను. అంటే కొన్ని కీ ప్యాసేజెస్ అవి కంపల్సరీ ఆ ఫ్రేమ్లోనే మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది. అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.